ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 21వ తేదీన అనుకోకుండా వీరి అదృష్టం అనేది తిరిగి వచ్చి అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఇంతకాలంగా పడ్డ కష్టాలకు కన్నీళ్లకు ముగింపు స్వస్తి పలికి ఇక నుండి ఈ రాశి వారికి ఏది చేసినా కలిసి రావడం అనేది జరగబోతుంది. అలాగే ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ రోజున మీరు వాయనంతో పాటు ఈ చిన్న దానం చేయడం వలన మీకు ఎలాంటి అదృష్టం వస్తుందో వారం తిరిగేలోపే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ దానం ఏమిటి, అలాగే గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూర్తిగా విన్నట్లయితేనే మీకు గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి దోషాలు తొలగిపోతున్నాయి, ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఒక శుభవార్త అనేది కూడా వినబోతున్నారు. ఏ విషయంలో ఎలాంటి దానాలు చేస్తే మీకు ఎలాంటి శుభకరమైన వాతావరణం ఏర్పడుతుందో పూర్తి గ్రహాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది తెలుసుకుందాం. చాలా కాలంగా దూరమైన వ్యక్తి మళ్ళీ కలవడం లేదా ఫోన్ కాల్ చేయడం, అలాగే ఆగిపోయిన పని మళ్ళీ పునఃప్రారంభించడం అనేది జరుగుతుంది. అలాగే చాలా కాలంగా దూరమైన వ్యక్తులు ఎందుకు మళ్ళీ దగ్గర కాబోతున్నారు, ఏ విషయంలో మీకు లాభాలు వస్తాయి, ఎలాంటి విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, వారి వల్ల మీకు అదృష్టం ఉందా దురదృష్టం ఉంటుందా అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ప్రధాన సంకేతం ఏమిటంటే, ఈరోజు మీరు ఆగిపోయినవి మళ్ళీ దూరమైన వారు కలవడం అనేవి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా కాలంగా ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇక నుండి అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. ఆగిపోయిన డబ్బు మళ్ళీ తిరిగి రావడం, ఊహించని వ్యక్తి నుండి మీకు లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చాలా కాలంగా కొన్ని విషయాలలో చాలా బాధ ఉంది. అది ఇప్పుడు తొలగిపోయి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. చాలా కాలంగా కోరుకున్న విషయము దూరం అవ్వడం, ఆ కోరిక ఇప్పుడు నెరవేరడం అనేది జరుగుతుంది. ఎన్నో విషయాలలో కుంభరాశి వ్యక్తులు నష్టపోయారు. ముఖ్యంగా వీరి చుట్టూ ఉన్న వారిలో వీరిని చాలామంది ఉపయోగించుకొని వదిలేశారు. ముఖ్యంగా ఈ రాశి వారు అంటే చాలా గొప్పవారు. ఎందుకంటే వీరికి ఇతరులపై ప్రేమ, అభిమానం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి దైవభక్తి అంటే మరింత ఇష్టం. అందులో శ్రీరాముడు అంటే మరింత భక్తి. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలని వీరి కోరిక. అలాగే వీరికి దైవభక్తి తోడుండగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఎప్పుడూ వీరికి ఇస్తారు. రోజున మీరు అనుకోనటువంటి సంఘటనలు జరగడం, ఆ సంఘటనలలో కొన్ని శుభవార్తలు రావచ్చు, మరికొన్ని అశుభవార్తలు రావచ్చు. కానీ మీకు ఎక్కువ శాతం శుభవార్త రావచ్చు. ఎందుకంటే మీరు ఇంతకాలంగా పడ్డ కష్టాలకు కన్నీళ్లకు ముగింపు అనేది వచ్చింది. గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా సూర్య బలం మీకు మరింత ఎక్కువగా ఉండడం వలన మీ ముఖంలో కాంతివంతం ఎక్కువగా పెరుగుతుంది. ఆ కాంతివంతంతో మీరు ఏ పని చేసినా కూడా అందరూ ఆకర్షించేలా ఉంటారు. కాబట్టి వీరికి సూర్యబలం ఎక్కువగా ఉండడం వలన, శుక్రుడి బలం కూడా మరింత ఎక్కువగా ఉండడం వలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఎక్కువ శాతం వీరు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్నేహితులతో చాలా ప్రశాంతంగా కాసేపు సమయం గడుపుతారు, లేదా ఫోన్ కాల్ ద్వారా చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా కాలంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. అది ఇప్పుడు స్వస్తి పలుకుతుంది. అలాగే చాలా కాలంగా దూరమైన వ్యక్తి ఫోన్ కాల్ కూడా చేయకపోవడం, మీ మనసులో చాలా బాధగా ఉండడం అనేది జరిగింది. ఇక నుండి ఆ బాధ తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఈ రోజున ఆగస్టు 20వ తేదీ
తేదీన మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే చిన్న మొత్తంలో కూడా పెట్టవచ్చు. ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. మీకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా ఏ పని అయినా సక్సెస్ అవుతుంది. అలాగే ఉద్యోగంలో ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే ఈ రోజున ప్రారంభం చేయండి. మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా అభిమానిస్తారు. మీరంటే మరింత గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఈ రాశి వారు చిన్న సహాయమైనా చేస్తారు, కానీ చూసి తప్పించుకునే రకం ఈ వ్యక్తి కాదు. కాబట్టి కుంభరాశి వారిపై మరింత అభిమానం, గౌరవం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా రావచ్చు. అలాగే ఏదైనా దైవ దర్శనం చేయాలని తలుచుకుంటారు. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా మీరు ఒకరికి డబ్బు ఇచ్చి వారితో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అది ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఏ ప్రయత్నం చేసినా చేయకున్నా మీకు వచ్చే డబ్బు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొన్ని విషయాలలో ఆలస్యం కావచ్చు, కానీ మీ డబ్బు మాత్రం ఖచ్చితంగా రావడం ఉంటుంది. ఇకపోతే ప్రేమ విషయంలో కుటుంబ సమస్యలతో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కానీ ఆర్థిక సమస్య ఈ రోజున కాస్త తగ్గుముఖం పడుతుంది. ప్రేమలో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ప్రేమలో ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రేమలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంతకాలంగా కొన్ని విషయాలలో అపార్థాలు చోటు చేసుకున్నాయి. వాటికి ఇప్పుడు స్వస్తి పలుకుతారు. ఇలాంటి విషయాలలో ఎలాంటి ఇబ్బందులు కలగవు. కానీ కొంతమంది విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కుంభరాశి వ్యక్తి చాలా నిజాయితీగా ఉంటారు కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. కానీ అదే కొన్ని విషయాలలో ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఏ విషయంలోనైనా ఎవ్వరి జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. మధ్యవర్తిగా మాత్రం అస్సలు వెళ్ళకండి. మీరు వెళ్ళినట్లయితే మీపై నిందలు అపనిందలు రావచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మీరు వాయనం ఇచ్చేటప్పుడు లేదా మగవారైతే ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఆలయంలో పచ్చ కర్పూరం దానం చేయండి. మీరు వాయనం ఇచ్చేటప్పుడు వాయనంతో పాటు పచ్చ కర్పూరం కాస్త ఇచ్చినట్లయితే మీకు లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పచ్చ కర్పూరం మీరు దానం ఇచ్చినట్లయితే తమ పతి అయిన లక్ష్మీదేవికి మరింత ఇష్టం కలుగుతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో మార్పు ఏ విధంగా వస్తుందో మీకే పూర్తిగా అర్థమవుతుంది.